మనం క్యాండిల్ స్టిక్స్ గురించి మనము నేర్చుకుంటున్నాము. సో, క్యాండిల్ స్టిక్స్‌లో భాగంగా క్యాండిల్ స్టిక్స్ వచ్చేసి మనకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో గాని, 5 మినిట్స్ గాని, 15 మినిట్స్ గాని, 1 అవర్ గాని, సో, మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో కావాలంటే ఆ టైమ్ ఫ్రేమ్‌లో మనం సెలెక్ట్ చేసి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ గనుక పెట్టుకున్నప్పుడు 5 మినిట్స్‌లో ఆ ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుంది. సో, బయ్యర్ కంట్రోల్ చేస్తున్నాడా? సెల్లర్ కంట్రోల్ చేస్తున్నాడా? అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క క్యాండిల్ వచ్చేసి మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. అండ్ లో ఆఫ్ ద క్యాండిల్, హై ఆఫ్ ద క్యాండిల్ అండ్ ద బాడీ. ఒకవేళ ప్రైస్ గనక ఇక్కడ ఓపెన్ అయింది. 1000లో ఓపెన్ అయింది. నేను ఇక్కడ బ్యాక్ చూపిస్తున్నాను చూసుకోవచ్చు. గ్రీన్ క్యాండిల్ అండ్ ద రెడ్ క్యాండిల్. సో, ప్రైస్ గనక 1000లో ఓపెన్ అయింది. సో, ఓపెన్ వచ్చేసి 1000 ఉంటుంది. అండ్ క్లోజ్ వచ్చేసి 1050లో అయితే 1050 అనేది క్లోజ్. ఆ రోజున అది 950కి వెళ్ళింది. ఓపెన్ 1000లో అయిన తర్వాత 950 గనక వెళ్తే 950 అనేది లో ఆఫ్ ద డే. అండ్ అదే రోజు ఒక 1100 రూపీస్ గనక వెళ్తే అది హై. బట్ ఇక్కడ చూడండి మొత్తం 4 పార్ట్స్‌లో మనం ఓపెన్ చూసాము, హై చూసాము, లో చూసాము అండ్ క్లోజింగ్ చూసాము. రైట్? సో, మొత్తం 4 పార్ట్స్. దీంట్లో ఓపెన్ 1000లో అయ్యి 1050లో క్లోజ్ అయితే దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాము. ఒకవేళ 1050లో ఓపెన్ అయ్యి 1000లో క్లోజ్ అవుతే దాన్ని మనం బేరిష్ క్యాండిల్ అంటాము. సో, ఇక్కడొచ్చేసి బుల్లిష్ క్యాండిల్ 1000లో ఓపెన్ అయ్యి 1050లో క్లోజ్ అవుతే మనకొక గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది. దాన్ని బుల్లిష్ క్యాండిల్ అంటాము. బయ్యర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు. ఒకవేళ 1050లో ఓపెన్ అయ్యి 1000లో గనక క్లోజ్ అవుతే ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది. దాన్ని మనం బేరిష్ క్యాండిల్ అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఈ స్టాక్ నుండి ఎగ్జిట్ అవుతున్నారు అని అర్థం. ఈ ఒక క్యాండిల్ నేను ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ గురించి తీసుకొని చెప్తున్నాను. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గనక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు గనక ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే బయర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నట్టు. ఒకవేళ ఆ రోజు ఆ క్యాండిల్ గనక రెడ్‌గా ఉంటే అంటే సెల్లర్స్ అనేవాళ్ళు అండ్ ప్రతి ఒక్క క్యాండిల్ ఒక స్టోరీనైతే మనకు తెలియజేస్తుంది. అంటే ఈ స్టాక్‌లో మనం ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఒక స్టాక్‌లో మనం ఎంట్రీ తీసుకోవాలంటే దాంట్లో సప్లై అండ్ డిమాండ్ అనేది కనుక్కోవాలి. క్యాండిల్స్ గనక చెక్ చేసుకున్నట్లయితే క్యాండిల్స్ చూడగానే మనకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్యాండిల్ సైజ్ గురించి, ఆ బాడీ గురించి కూడా డీటెయిల్‌గా తెలుసుకుందాము. ఒకవేళ మీకు డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే స్టార్ట్ ఫాలోయింగ్ దిస్